తమపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపించాలని కర్నూలు బాలుర ఉన్నత పాఠశాల పూర్వ ప్రిన్సిపల్ శారదాదేవి తెలిపారు. 2021 సంవత్సరంలో కర్నూలు బాలుర ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ గా శారదాదేవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో పాఠశాలకు సంబంధించిన కొందరి అధికారులతో శారదాదేవికి వివాదం ఏర్పడిన విషయం ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో శారదాదేవిని కొన్ని నెలల పాటు సస్పెన్షన్ చేసి తిరిగి ఉద్యోగం ఇచ్చారని బాధితురాలు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించి తనపై చర్యలు తీసుకోవాలని, ఆధారాలు లేని పక్షంలో పనిచేసే స్కూల్లోనే ప్రిన్సిపల్ గా అవకాశం కల్పించాలని ఆమె కోరారు. సమస్య ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని పోయిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. తాడిపత్రికి ట్రాన్స్ఫర్ చేశారని ఆమె తెలిపారు. తప్పును రుజువు చేయకుండా పనిష్మెంట్ ఎలా ఇస్తారని ఆమె తెలిపారు. దీంతో బాధితురాలు కర్నూలు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ గా బాధ్యతలు తీసుకునేందుకు రాగా అక్కడ ఉన్న అధికారి జయానింగ్ ఆర్డర్స్ చూపించాలని కోరారు. దీంతో అక్కడికి పోలీసులు వచ్చి శారదాదేవి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సార్ అందరికీ అధికారులందరికీ నమస్కారం సార్. నేను 2021 డిసెంబర్లో ఈ స్కూల్లో జాయిన్ అయినాను. జాయిన్ అయినప్పటి నుంచి పక్కన ఐఏఎస్సీ ప్రిన్సిపల్ మా స్కూల్లో డి గోవింద్ ఎఫ్ఎస్ ఇద్దరు సతాయిస్తూ ఉంటే వాళ్ళిద్దరి పైన నేను కంప్లైంట్ చేస్తాను గౌరవ ఆర్జేడీ గారికి. ఆర్జేడీ గారు డిఓ గారైన రిటైర్డ్ రంగారెడ్డి గారిని ఎంక్వైరీకి వేసినారు. రంగారెడ్డి సార్ వచ్చి నా కంప్లైంట్ పైన ఎంక్వైరీ చేయకుండా దానికి కొత్త అలిగేషన్ జోడించి మేము ప్రశాంతంగా ఉన్న స్కూల్ వాతావరణము మీరు హెచ్ఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కలుషితమైందని ఒక అలిగేషన్ నా పైన వేసినారు. అప్పటి నుంచి నేను నా పైన వేసిన అలిగేషన్కి సంబంధించి కంప్లైంట్ లెటర్ ఎవిడెన్స్ ఇవ్వండి అంటే అధికారులు ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. తర్వాత దానిపైన సస్పెండ్ చేసినారు 8 నెలలు. తర్వాత మళ్ళీ రివోక్ చేసినారు 11 నెలలు. స్కూల్ ప్రశాంతంగా నడిపినాను. తర్వాత పెండింగ్ ఎంక్వైరీ అనేసి మళ్ళీ నన్ను ఎంక్వైరీ చేసి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద నన్ను తాడిపత్రికి ట్రాన్స్ఫర్ చేసినారు. ఈసారైనా నాకు నా పైన ఉండే కంప్లైంట్ లెటర్లు దానికి సంబంధించి ఎవిడెన్స్లు ఇవ్వండి. నేను తప్పు చేస్తే తాడిపత్రి కాదు మీరు ఎక్కడికి వేసినా వెళ్తాను అని చెప్తూ ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కమిషనర్ కానీ, ఆర్జేడీ సార్ కానీ, డిఓ సార్ కానీ, డిఓ కానీ, లాస్ట్కి ఆఖరి కలెక్టర్ కూడా నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వెళ్ళిపోమ్మా అంటున్నారే తప్ప అవును ఈమె చేసిన తప్పేమి, అసలు ఎందుకు ఈమె ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని అడగడం లేదు. మరి నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావటం లేదు. నేను అందుకనే ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీకి, కమిషనర్ సార్కి, డిఓ గారికి, డిఓఈకి, రీజనల్ జాయింట్ డైరెక్టర్ సార్కి అందరికీ నేను ఒక అపీల్ చేసుకున్నాను. నాకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎవిడెన్స్ ఇచ్చి నా ప్లేస్ ఎవిడెన్స్ ఇచ్చి నన్ను పనిష్ చేయండి, లేదు మీ దగ్గర ఎవిడెన్స్ లేదు అంటే నా ప్లేస్లో నన్ను కంటిన్యూ చేయండి. ఇక ముందు నాకు ఎవిడెన్స్ ఇవ్వకుండా ఫర్దర్ యాక్షన్ ఏమైనా తీసుకుంటే నాకు ఆత్మహత్యనే శరణ్యం. నాకు ఎవిడెన్స్ ఇచ్చి నా తప్పుంటే మీరు ఎక్కడేసినా కూడా నేను మీరు చెప్పిన చోటికి మీరు ఇచ్చిన పనిష్మెంట్ తీసుకురావడానికి నేను సర్వదా మీకు ఒబిడియంట్గా ఉంటాను. డి శారదాదేవి. నా పైన ఏం అలిగేషన్లు ఉన్నాయో ఆ అలిగేషన్కి సంబంధించి కంప్లైంట్ లెటర్లు అందుకు సంబంధించి ఎవిడెన్స్లు మాత్రం ఇవ్వండి. నేను